స్టూడెంట్ వీసా మీద అప్రూవ్ కావాలంటే ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్ కెనడాలో స్టూడెంట్ క్యాప్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి వీసా రిజెక్షన్ అవుతుంది అనమాట. సో మీరు కన్సల్టెన్సీ వాళ్ళతో కలిసి వీసా అప్లై చేస్తుంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా ఉందో లేదో చూసుకోండి. మెయిన్ గా వచ్చేసి మీ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ గా లేకపోతే వీసా రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే రీసెంట్ కెనడాలో మాస్ ఇమిగ్రేషన్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లేక చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజు కట్టలేక ఇక్కడ ఉన్న ఎక్స్పెండిచర్ తట్టుకోలేక చాలా మంది హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యి కొందరు టెంట్లు వేసుకొని కూడా స్టూడెంట్స్ కొందరు పార్క్ లో ఉంటున్నారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, తర్వాత ఎస్ఓపి లెటర్ గానీ, లేకుంటే ఈ జిఎల్ఎస్ అకౌంట్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ప్రస్తుతానికి ఇంతకుముందు 10,000 అనేవాళ్ళు ఇప్పుడు 20,000 అలాగా అమౌంట్ వేసుకోవాలి. సో మీ దగ్గర బాగా అంటే కొద్ది గొప్ప డబ్బు అనేది పెట్టుకొని రావాలన్నమాట. సో కేవలం మీరు పార్ట్ టైం జాబ్ మీద బేస్ అయ్యి వచ్చారనుకోండి, ఇక్కడ చాలా బిస్కెట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ టైం జాబ్స్ అనేది హెవీ కాంపిటీషన్ ఉంది. సో అందుకే నేను చెప్పేది ఏమంటే మీరు మీ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేసుకోండి. మీరు కేవలం మీ కన్సల్టెన్సీ వాళ్ళ పైన బ్లైండ్ గా డిపెండ్ కాకుండా వాళ్ళు చేసే డాక్యుమెంటేషన్ ని మీరు కూడా రీవెరిఫై చేయండి. రీవెరిఫై చేసుకొని కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. బయట బాగా వీడియోస్ చూడండి. చాలా మంది ఇమిగ్రేషన్ ఆఫీసర్లు, ఇమిగ్రేషన్ లాయర్లు పెడుతుంటారు అన్నమాట ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. ఆ డాక్యుమెంట్స్ ని ప్రాపర్ గా మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకొని పక్కాగా ఉందా లేదా చూసుకోండి. తర్వాత కాలేజ్ నుంచి మీరు ఆ డిఎల్ఐ లెటర్ అనేది ఖచ్చితంగా తెప్పించుకొని పెట్టండి. తర్వాత ఆ కాలేజ్ అనేది పబ్లికా, ప్రైవేటా, లేకుంటే ఇది ప్రైవేట్ కాలేజ్ వేరే పబ్లిక్ కాలేజ్ తో ఇలా లింక్అప్ అయిందా, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ కాలేజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే పీజీడబ్ల్యూపీ అనేది వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది ఇస్తున్నారు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అనమాట. సో మీ కోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి కోర్స్ తీసుకోవాలా, ఇక్కడ డిమాండ్ ఉందా లేదా, ఎలా తెలుసుకోవాలంటే కరెంట్ ట్రెండ్ మీరు చూడాలన్నమాట. ఇంటర్నెట్ లో చూడాలా, తర్వాత బయట ఇమిగ్రేషన్ లాయర్ని కనుక్కోవాలా, వాళ్ళతో కాల్స్ పెట్టుకోవాలా, కొంచెం రీసెర్చ్ అనేది చేయాలి మామ. గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ ఎలా ఉంటుందంటే కొంచెం డబ్బుతో కూడిన విషయం. మీరు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని కొందరు ఇమిగ్రేషన్ లాయర్స్ తో మాట్లాడితే ఇక్కడ డిమాండ్ అనేది ఎలా ఉందో మీకు కొంచెం ఐడియా వస్తుంది. మీ కెరీర్ సంబంధించి మీరు డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు కొద్దిగా అమౌంట్ అయితే స్పెండ్ చేయాలా. చాలా మంది అమౌంట్ స్పెండ్ చేయకుండా కేవలం ఆన్లైన్ లో అలా చూసేసి కెనడాకి వెళ్ళిపోయి లైఫ్ బాగుంటుంది, సర్వే కావచ్చు అని చెప్పేసి అలా అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ వచ్చే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇండియాలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇండియాలో బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేస్తూ అక్కడ 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి ఎంఎస్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు చదువుకున్న తర్వాత మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు ఇండియాలో జాబ్ చేయకుండా బీటెక్ అయిపోయిన వెంటనే కెనడాకి వచ్చారనుకోండి, అన్లెస్ అంటిల్ మీలో టాలెంట్ బీభత్సంగా ఉంటే తప్ప మీకు ఇక్కడ జాబ్స్ అనేది రావన్నమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి మీరు పిఆర్ కూడా ఒకవేళ మీరు ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే పిఆర్ అనేది ఏ ప్రావిన్స్ లో వస్తుందని కొంచెం రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ఒంటారియో, బ్రిటిష్ కొలంబియా లాంటి ప్రావిన్స్ లో అయితే పిఆర్ రావడం అనేది చాలా టఫ్ అయిపోయింది. ఆల్బర్టా గానీ, లేకుంటే ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ గానీ అలాంటి ప్రావిన్స్ లో చదివితే అక్కడ పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ రీసెర్చ్ చేసుకుని మీరు ఖచ్చితంగా రావాలి. రీసెర్చ్ లేకుంటే మాత్రం చాలా టఫ్ మామ. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు టోటల్ గా నేను ఫుల్ అయిపోయినా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేసుకోవడానికి పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే బాగా రీసెర్చ్ చేసుకుని కెనడాకి రండి. ఆల్ ది బెస్ట్.